బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. ఇక పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరాల పాలైందని కేటీఆర్ విమర్శిస్తుంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం చేపడతామని కవిత చెప్పుకొచ్చారు. స్వాతంత్రంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అంతంత మాత్రంగా బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకి మన్నవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అన్ని కులాలకి అన్ని మతాలకి ఆతిథ్యం ఇచ్చినట్టు రాష్ట్రం. నిజానికి ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడి అందరూ కూడా కలలు సాకారం చేసుకుంటూ అందరు కృషితో తెలంగాణ ముందుకు పోతూ మత సామరస్యం సేనపూర్వకంగా నడుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కులాల పేరిట మతాల పేరిట వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. ఘనమైన బంగారు తెలంగాణ అన్నటువంటి వ్యక్తులు వారి కుటుంబాల బంగారమయ్యని తెలంగాణ కోసం చేయలే. ఇవాళ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఆంధ్ర పాలకులకు తెలంగాణ పైన కన్ను ఉన్నది. వాళ్ళకి ఎప్పటికి కూడా తెలంగాణ పైన ఒక ఆధిపత్యం చెలాయించాలనేదే వాళ్ళకున్న తాపత్రయం. ఆ ఆధిపత్యం కోసం వాళ్ళు ఆరాటపడుతూనే ఉన్నారు. ఇది చాలా అనుకున్నాం, ఇంకా తెలంగాణ వస్తే ఎవరి పాలనలో వాళ్ళు ఉంటామని అనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఇంకా తెలంగాణ పైన వదిలిపెట్టట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర పాలకులకు అనుకూలంగా ఉన్నది. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రని మాట అంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇండియాను పాకిస్తాన్ను విడదీసినట్టు మనం తెలంగాణను ఏర్పాటు చేసినామనే మాట కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ దృష్టి అంతా ఆంధ్ర పాలకుల వైపే ఉన్నది. ఆ పాలకుల యొక్క సహకారంతో తెలంగాణపై పెత్తనం సాధించాలనుకుంటున్నారు తప్ప వాళ్ళు తెలంగాణ స్వతంత్రంగా ఎదగటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్లో రోడ్డు మీద కూసోబెట్టి ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం తెలుతలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది. ఇప్పటి వరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి. చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో మేమందరం ఎదురు చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలు వారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో, ఏమన్నా విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసినాం. కానీ అదేమి జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ కానీ మరి కేకే కమిటీ వేస్తే ఆ కమిటీ విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం, శోచనీయం. మేము అందుకనే తెలంగాణ రక్షణ సేన నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము నిన్న ప్రకటించినట్టుగా జూలై 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాని మీదకి వేలాదిగా లక్షలాదిగా జూలై 2వ తారీఖు నాడు మరొక భూపోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా కోరుతా ఉన్నాం.